మహాకుంభమేళ మా సంబరం అనిపిస్తుంది. ఎక్కడెక్కడికెళ్ళో నాగసాధువులు, స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, బయట దేశాల భక్తులు గిన బగ్గొస్తున్నారు. 3 నదులు కలిసే త్రివేణి సంగమంలా తానాలు చేస్తే పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుందని నమ్మిక. మనం కూడా దినం తప్పించి దినం కుంభమేళ ఎట్లా నడుస్తుందో చెప్పుకుంటున్నాం. ఇక ఎలాగీ వార్త మోనాలిసా 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 సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అనుకో రాదుర్రి. ఫస్ట్ లో వచ్చిన వీడియో చూసి కొత్త హీరోయిన్ సినిమా షూటింగ్ కు రావచ్చు అనుకుర్రట. కానీ కుంభమేళాల పూసలమ్మటామే అని తెలిసి పరిశాన అయినరంతా. అందమంటే మోనాలిసాదే అని గీసిన గీ బొమ్మను చూపిస్తారు. ఏహే మోనాలిసా అంటే గీమే అని ఈమెను చూపిస్తుర్రు. ఇప్పుడు అక్కది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ అయితే ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాకు వచ్చింది. ఈడ దందా బగ్గుంటదని ఆస్మాన్ రంగులు ఉన్న కండ్లతోటి అమాయకంగా చూసుకుంటా దండలమ్మ దండలు అని అమ్ముతా అంటే కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు పుణ్యతానాలకు వచ్చిన నాగసాధువులు, స్వామీజీలు, బాబాల కంటే బగ్గ ఫేమస్ అయింది. హీగే ఉంది. టీవీల ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఎంటబడి వీడియోలు తీసుడు, పబ్లిక్ లకు ఇడుసుడు. వాటికి మిలియన్ల వ్యూస్, లక్షల కామెంట్లు, 1000 షేరింగులు. వీడియోలు వైరల్ అయి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, కానీ దందాకే దెబ్బ పడ్డది. పూసలు కొనేటోళ్ళు తక్కువ అయ్యారు, ఫోటోలు వీడియోలు గుంజేటోళ్ళు ఎక్కువ అయ్యారు. దినం 1500-1600 సంపాదించడానికి పడతలు కూడా పడకుంటాయింది. కొడుకో కథ ఎట్లనో ఉందని ఇక నువ్వు వీడు ఉంటే బాగుండది, నువ్వు ఇంటికి పోమ్మని పంపించేసిండట నాయన. పాపం ఈమె వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టి ఎవరు ఎంత కమాయించిర్రో గానీ అక్క నోటికాడు బుక్ అయితే ఎత్తగొట్టిర్రు గారా నాయన. ఏమో తీయుర్రి, రేపు సినిమాల్లో ఛాన్సులు గిట్లు వస్తాయేమో.